బీబీటీవీ తెలుగు. మనం ఇందిరా పార్క్ మన బుక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉన్నాము. ఇక్కడ మనది వచ్చేసి గాంధీ బుక్ హౌస్ షాప్ నెంబర్ 78 దగ్గర ఉన్నాము. షాప్ లోపలికి వెళ్ళి అడిగే విధానం చూద్దాం. ఇక్కడ ఒక స్పెషల్ ఏంది, ఇక్కడ ఏ బుక్స్ ఉన్నాయి అని తెలుసుకోవడం జరుగుతుంది. హాయ్ అన్న గారు, మీ పేరు? గుడ్ నేమ్. రాము. మాది గాంధీ బుక్ స్టాల్ కోటి, హైదరాబాద్ బుక్ ఫేర్. కొన్ని స్పెషల్ బుక్స్ ఏంది, వాటి గురించి మీరు వివరణ ఇవ్వగలుగుతారా? స్పెషల్ బుక్స్ అంటే ఇప్పుడు శ్రీశ్రీ పుస్తకాలు కానీ, జాషువా పుస్తకాలు కానీ, సాహిత్యం సంబంధించిన పుస్తకాలు అందరికి అందుబాటులో ఉంటాయి. పిల్లలకు నవలలు, కథలు, చిల్డ్రన్ ఇంగ్లీష్ సైకిల్ బుక్స్, ఇంగ్లీష్ నవల్స్, వాస్తు బుక్స్, పురాణాలు కానీ. ఈ మధ్యకాలంలో ట్రెండ్ ఏమైందంటే ఈ ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఇండివిజువల్ రైటర్స్, రవి మంత్రి, అమ్మడిలో కొన్ని పేజీలు, కడలి పుస్తకాలు, ఎండమూరి బుక్స్, పట్టాభిరామ్ బుక్స్ అందరికి అందుబాటులో ఉంటాయి. నవలలు ఎగ్జాంపుల్ ఎండమూరి పుస్తకాలు కానీ, ఇప్పుడు వాస్తు పుస్తకాలు కానీ, పురాణాలు కానీ, బ్రహ్మానందం బుక్ కూడా నేను అన్న బుక్ వచ్చింది. చెగువేరి రైటర్స్ అట్లా అంబేద్కర్ పుస్తకాలు కానీ అందరికి అందుబాటులో ఉంటాయి. ఇది పుస్తకాల పండుగ 10 రోజుల వచ్చింది. ఈ బుక్ ఫేర్ వచ్చిందంటే ఒక పండుగ వాతావరణంగా మాకు సెలబ్రేషన్ అంటే చాలా పబ్లిక్ కూడా ఎక్కువ వస్తారు. చాలా మన సండే కూడా దాదాపు ఒక 3 lakhs మెంబర్స్ విజిట్ చేశారు. ఎవ్రీ ఇయర్ మాకు ఒక పుస్తకాల పండుగ ఇది. థ్యాంక్ యూ. బ్రదర్ కూడా మన ముందున్నారు. చెప్పండి, ఇక్కడ ఈ యొక్క బుక్స్ డిస్ట్రిబ్యూట్ చెప్పండి వీరి గురించి. చాలా మంచి పుస్తకాలు దొరుకుతున్నాయండి. మామూలుగా మేము ఎప్పుడు సెర్చ్ చేసేది గూగుల్లో సెర్చ్ చేస్తాం, లేదంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తాం, అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. కానీ అంతకంటే ఎక్కువ చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి ఈ పుస్తక ప్రదర్శనలో మాకు నచ్చిన పుస్తకం స్క్రీన్ ప్లే. ఇది చాలా బాగుందండి. ఈ పుస్తకం ఒక సినిమాని బోర్ రాకుండా 3 గంటల పాటు ఎలా సినిమా తీయాలనే ఈజీ వేలో ఈ పుస్తకం రచించారు. ఇది చాలా బాగుంది. అలాగే నా ఇష్టం సంచలనం రామ్ గోపాల్ వర్మ గారి పుస్తకం ఇక్కడ దొరికింది. వాళ్ళు తీసుకున్నటువంటి రిస్క్ ఎలా ఉంది సినిమాల్లో, పుస్తకం ద్వారా ప్రతి కళాకారుడు నేర్చుకోవాలి. ఇది ఎవరో గురువు దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర పనిచేయడం కాదు, మనమే గురువుగా మారాలి. ఒక పుస్తకమే గురువుగా మారుతుంది కాబట్టి మనం వీటి ద్వారా ఆదర్శంగా తీసుకొని మనం ఎదగడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే నేను నా బ్రహ్మానందం వీరు మంచి ఫిలాసఫికల్ గా పుస్తకం రాశారు. ఇందులో వారి నట జీవితం అంతా కూడా ఎలా ఎదిగారు, ఎలా క్రమశిక్షణగా ఉన్నారు అనేది వారు రాశారు. ప్రతి మనిషి జీవితంలో హాస్యం అనేది చాలా ముఖ్యం. ప్రతి చిన్నదానికి ఎమోషన్ అవ్వకుండా ప్రతిసారి మనం బ్రహ్మానందం చూసి నవ్వుతూ ఉంటాం. సో ఈ పుస్తకం కూడా చాలా బాగుంది. అలాగే ఎర్రమల్లెలు నవల రోజా రాణి గారిది మనము తెలుగులో ఉన్నటువంటి కథలు కూడా మనం చదవాలి అంటే ఇవి కూడా చూడాలి. నేను కూడా కొంచెం చూద్దాం. భాషలో ఆ తెలుగు మాట్లాడినప్పుడు కొన్ని పదాలు రావు నాకు కూడా, సో ఇది చదివితేనే వస్తుందని నేను భావించి తీసుకుంటున్నాను సార్. అలాగే మేక బతుకు చూడండి. మేక బతుకు అనే టైటిల్ నేను ఎప్పుడు వినలేదు. మామూలుగా మాలాంటి యూత్ వాళ్ళకి సినిమాలు, ఫేస్బుక్ లు, ఇన్స్టాగ్రామ్ లు చూడడం తప్పితే ఇలాంటి టైటిల్స్ రావు. సో మనము మొబైల్ వదిలేసి ఈ పుస్తక ప్రదర్శనకు వచ్చి పుస్తకాలనే జీవితంలాగా చూసుకుంటే మనం లైఫ్ లో ఎలా ఎదగాలి అనేది చాలా ఉపయోగపడుతుందని ఈరోజు నేను పుస్తక ప్రదర్శనకి వచ్చాను. నేను అనుకున్నాను 10 రూపీస్ ఎంట్రన్స్ టికెట్. ఇక్కడ 10 రూపీస్ ఎంట్రన్స్ టికెటే గానీ అమ్మో చాలా నేర్చుకోవాలి, అన్ని పుస్తకాలు నావైతే బాగుండు అన్నట్టు అనిపిస్తుంది. ఇది కొన్ని రోజులకు అయ్యే కార్యక్రమం కాదు సార్, మంచి కార్యక్రమం. ఇది మనం పిల్లలతో రావాలి. ప్రపంచం ఓన్లీ మొబైల్లో లేదు, ఇంటర్నెట్ లో లేదు, ఇంకా ప్రపంచం ఉంది. అందరి ఎమోషన్స్ అన్ని కూడా రాశారు. మేధావులు అందరూ కూడా ఇక్కడ వాళ్ళ ఎమోషన్స్ ని ఎవరికి చెప్పలేనంతగా పుస్తకం రూపంలో రాసి తరతరాలకు అందిస్తున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. గుళ్ళు గోపురాలు ఎలా వెళ్తారో మనము పెద్దవాళ్ళు పిల్లల్ని కూడా ఇలాంటి పుస్తక ప్రదర్శనకు తీసుకొచ్చి ఇదిరా ప్రపంచం, ఇదిరా వీలురా మేధావులు, ఇది రాబోయే తరాలకు ఇలా చెప్తున్నారని నేర్పిస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.